ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమం చూసుకుని దగ్గరలోనే గాంధీనగర్లో ఉన్న శ్వేతాంబర్ జైన్ మందిర్కి వెళ్తున్నాము. ఈ సిటీ చూసుకుంటూ జైన్ మందిర్కి వెళ్దాం పదండి. ఇదే సిమందర్ జైన్ మందిర్ అండి. లోపలికి వెళ్దాము. ఈ మందిర్ చాలా విశాలంగా ఉందండి. లోపల బయట కూడా చాలా విశాలంగా ఉంది. మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి అంతగా తెలియట్లేదు, కానీ సాయంత్రం టైంలో వస్తే ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవడానికి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ శివుని మందిరం కూడా ఉందండి. మొత్తం గ్రానైట్ రాయితో చేశారు. చాలా బాగుంది. ఈ జైన్ మందిర్ సబర్మతి నదికి పడమర ఒడ్డున ఉంది. ఈ మందిర్లో తీర్థంకరుడు అయిన సిమందర్ స్వామి వారు ఉంటారు. లోపల సిమందర్ స్వామికి సంబంధించిన మ్యూజియం ఉంది. చూద్దాం పదండి. ఈ సిమందర్ స్వామి గొప్ప జ్ఞాని యోగి. సిమందర్ స్వామి చిన్నప్పటి నుంచి ఆటలలో, చదువులలో గొప్ప చురుగ్గా ఉండేవారంట. అసలు ఆయనకి చదువుకునే సమయంలోనే ఆ దేవతలే స్వయంగా మారువేషంలో వచ్చి చదువు చెప్పేవారట. మారువేషంలో వచ్చే ఆడుకునేవారట. ఎంత ఆడినా అలసిపోయేవారు కాదంట సిమందర్ స్వామి. అతని జన్మే ప్రత్యేక జ్ఞానంతో జన్మించారంట. ఈ సిమందర్ స్వామి మహావిద్య క్షేత్రంలోని పుండరీకగిరి రాజ్యంలో శ్రేయన్స్ రాజు రాణి సాత్యకీదేవికి బంగారు కాంతితో శరీరంపై వృషభం గుర్తుతో జన్మించారు. అందమైన మగబిడ్డ పుట్టేసరికి సిమందరుడు అని పేరు పెట్టారు. ఈ సిమందరుడికి గతం అలాగే భవిష్యత్తు కూడా తెలుసుకునే మహాజ్ఞాని. సిమందర్ స్వామి వయసులో ఉన్నప్పుడు యువరాణి రుక్మిణితో వివాహం అయింది. తర్వాత స్వామికి తగినంత వయసు వచ్చినప్పుడు దివ్య జీవులు ప్రపంచిక జీవితాన్ని త్యజించి దీక్షను చేపట్టమని వేడుకున్నారట. ఈ సిమందర్ స్వామి భగవాన్ ఈ రోజుకి కూడా మహావిద్య క్షేత్రంలో నివసిస్తున్నారు. 8,4,00,000 సంవత్సరాల తన ఆయుష్ను పూర్తి చేసిన తర్వాత శ్రావణ మాసం పౌర్ణమికి ముందు 3వ రోజున తుది విముక్తి పొందుతారట. ఇక్కడ శ్రీ మహావీర్ స్వామి, పద్మప్రభు స్వామి, ముని సువ్రత స్వామి, గౌతమ స్వామి ఇలా కొన్ని అందమైన విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద విగ్రహమే సిమందర్ స్వామి తీర్థంకరుడు.
సిమందర్ స్వామి జైన్ మందిర్ చూసుకుని ఇప్పుడు మా కోసం తీసిన హోటల్ రూమ్కి లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇదే మా హోటల్ అండి. ఈ హోటల్లో మా రూమ్ వచ్చేసి 405. లంచ్ చేసి అలా సిటీ చూసుకుంటూ షాపింగ్ చేద్దామని బయలుదేరామండి. నైట్ అయ్యేసరికి షాపింగ్ దగ్గర విపరీతమైన రష్. ఇంకా ఆ రష్కి వీడియో తీయాలని కూడా అనిపించలేదు. షాపింగ్ ఎక్కడ బాగుంటుందో ఆటో వాళ్ళని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ పెద్దగా నచ్చలేదు. మళ్ళీ వేరే చోటకి వెళ్ళి నైట్ 8:30 వరకు షాపింగ్ చేసాము. ఇంకా ఈ రోజుతో మా యాత్రకి శుభం కార్డు పడిందండి. ఈరోజు నైట్కి సరదాగా గుజరాత్ థాలీ తిందామని ఈ హోటల్కి వచ్చాము. ఈ రోజుకి మా కుక్ని మాకు వండొద్దని చెప్పాము. అంటే అందరం కాదండి, కొంతమంది మాత్రమే వచ్చాము తినడానికి. ఈ హోటల్ పేరు గీగడ్. ఇక్కడ గుజరాతీ థాలీ కాదు కానీ మొత్తం అన్లిమిటెడ్ ఫుడ్. మార్నింగ్ నుంచి తిరిగి మళ్ళీ ఈవినింగ్ షాపింగ్, మొత్తం ఫేస్లు వాడిపోయాయి. ఇక్కడ లేని వెరైటీ లేదు. మంచూరియా, బేల్పూరి, చాట్, నూడిల్స్, పానీపూరి ఇలా కొన్ని పేర్లు అయితే తెలియని కూడా తెలియట్లేదు. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా ఐటెం అయిపోతుంటే మళ్ళీ తెస్తున్నారు. అన్నీ మనం వడ్డించుకోవాలి. రోటీలు, రైస్ మాత్రం వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆ ఐటెం చూసేసరికి అన్నీ తినేయాలి అనిపిస్తుంది. కానీ 2-3 వెరైటీస్ తినేసరికి కడుపు నిండిపోయినట్లు అయిపోద్ది. వెరైటీస్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒకదాని మించి ఒకటిగా ఉన్నాయి.
ఇక్కడ ఫుడ్ తినాలంటే మనీ పే చేసిన తర్వాత చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ చేతికి ఉన్నంతసేపు అక్కడ ఎంతైనా తినొచ్చు, తిరగొచ్చు. వన్స్ ట్యాగ్ తీయించేసుకుంటే ఇంకా లేదు, బయటికి వెళ్ళిపోవడమే. మనకి ఆశ ఎక్కువ, పీక సన్నం అండి. అన్ని వెరైటీసు తినేద్దాం అనుకుంటాం కానీ కొన్ని మాత్రమే తినగలం. లాస్ట్కి ఐస్ క్రీమ్ తిని అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయటికి వచ్చేసాము. ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తాము. ఇక్కడ నుండి మా హోటల్కి వాకబుల్ డిస్టెన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి గుజరాత్కి బాయ్ చెప్పేసి అందరం లగేజ్ సర్దుకుని బస్సులో సర్దుతున్నారు. ఇంకా లాస్ట్ డే కదండి, ఎలాగో ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందని అందరం కాసేపు అక్కడే కూర్చుని సరదాగా యాత్ర విశేషాలు అది మాట్లాడుకున్నాము. ఇదిగోండి, వీరే మాకు వంట చేసిన పెట్టిన వారు. 3 పూటల హెల్త్ ఇష్యూస్ రాకుండా వేడివేడిగా వండి పెట్టారు. ఈయనే మా టూర్ ఆర్గనైజ్ చేసిన సలీం గారు. వచ్చేటప్పుడు అందరిది ఒకే ట్రైన్, కానీ వెళ్ళేటప్పుడు అందరిది ఒక ట్రైన్ దొరకలేదు. వేరువేరు ట్రైన్స్. అందరూ హైదరాబాద్లో దిగుతారు. మేము పిఠాపురం వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా 8 అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చింది. ఇదే రైల్వే స్టేషన్. కొంతమందికి ట్రైను ఒక టైం ఉంటే మాది వేరే టైము, అందుకని అందరం ఇక్కడ కలుసుకోలేకపోయాము. సలీం గారు మాత్రం మాకు ఈరోజు మొత్తం జర్నీయే కాబట్టి మార్నింగ్ టిఫిన్, లంచ్, నైట్కి చపాతీ, కర్రీ కూడా పార్సిల్ చేయించి అందరికీ ఫుడ్కి ఇబ్బంది లేకుండా చేశారు. మా ట్రైన్ వచ్చేసిందండి. ఈ 12 రోజుల యాత్రలో అందరం చాలా సరదాగా ఒకే హోటల్లో ఉంటూ ఒకే చోట తిరుగుతూ తింటూ 35 సంవత్సరాల క్రితం అనుభవాలు కూడా గుర్తు చేసుకుంటూ ఏ అరమరికలు లేకుండా చాలా సరదాగా యాత్ర చేశామండి. ఈ యాత్ర మాకు జీవితంలో మర్చిపోలేని యాత్ర. మా ట్రైన్ ఏపీ తెలంగాణకి స్వాగతం పలుకుతూ గుజరాత్కి బాయ్ బాయ్ అండి.